హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి, షిరీన్ జూట్ వరల్డ్ ఛానల్ నుంచి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే కజ్జికాయలు చేస్తున్నానండి. కజ్జికాయలు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే నేనైతే 200 గ్రామ్స్ మైదా తీసుకున్నానండి. ఈ మైదాకి ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇందులో కొంచెం నేనైతే నెయ్యి వేసే కలుపుతానండి. ఇలా నెయ్యి వేసి కలిపెట్టి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసేసుకోండి. అలాగే ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఇప్పుడు నెయ్యితో కలుపుతాను కదండి, మళ్ళీ అందులో కావాల్సినవి ఏంటంటే కాజు, పల్లీలు, బెల్లం అండి, ఎండి కొబ్బరి, నువ్వులు. ఈ లాస్ట్లో మనం రోటీ చేసుకోవటానికి మైదా పిండి కొంచెం నేను స్పేర్ పెట్టుకున్నానండి. అలాగే ఇది ఇలాచీ పౌడర్ కూడానండి. ఇలాచీ పౌడర్ ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీ చేసిన తర్వాత అందులో ఈ ఇలాచీ పౌడర్ వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను తయారు చేసే విధానము మీకు కజ్జికాయలు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇంతకుముందు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పాను కదండి. అవి బెల్లం 200 గ్రామ్స్, మైదాకి 200 గ్రామ్స్కి బెల్లం కూడా 200 గ్రామ్స్ తీసుకున్నానండి. అలాగే పుట్నాలండి, ఈ పుట్నాలు 100 గ్రామ్స్, అలాగే కాజు 100 గ్రామ్స్, పల్లీలు 100 గ్రామ్స్, ఎండి కొబ్బరి 100 గ్రామ్స్ చేసి ఇలా మిక్స్ చేయటం అయితే జరిగిందండి. ఇందులో కొంచెం పల్లీలు అయితే కనపడేటట్టు, పల్లీలు కాజు ఇవైతే కనపడేటట్టు కొంచెం నేను ఎక్కువ అవ్వనివ్వలేదండి. పల్లీలు అయితే చాకుతోనే ఈవెన్ కట్ చేశాను. అలా చేసుకున్న పౌడర్ని ఇప్పుడు మనం ఇందులో పెట్టి నేనైతే రోటీ చేసి పెట్టుకున్నానండి. ఈ కజ్జికాయల చెక్కలో వేసేసి నొక్కాలన్నమాట. ఇప్పుడు మనం రోటీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రోటీ చేసి పెట్టుకున్న దాన్ని ఈ కజ్జికాయల చెక్కలో వేసి ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి. చేసుకుంటే చక్కగా ప్రెస్ అయిపోయింది కదండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనము బాండిన్లో వేసేసి చక్కగా కాల్చుకుంటే కరకరలాడే కజ్జికాయలు రెడీ అవుతాయండి. చూసారుగా మీరు కూడా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే మీరు షిరీన్ జూట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో అందులో చూడండి.